हेलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो दिल्ली, हेलो వర్ధిల్లాలి, बीसी ఐక్యత వర్ధిల్లాలి, बीसी సాధిస్తాం రిజర్వేషన్లు సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం రిజర్వేషన్లు సాధిస్తాం, వర్ధిల్లాలి, చలో बीसी చలో दिल्ली, చలో बीसी చలో दिल्ली, చలో बीसी చలో दिल्ली, హలో బీసీ చలో दिल्ली, హలో బీసీ చలో दिल्ली, సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం రిజర్వేషన్లు సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం రిజర్వేషన్లు సాధిస్తాం, హలో బీసీ చలో दिल्ली, 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 ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి, హలో బీసీ చలో दिल्ली, హలో బీసీ చలో दिल्ली. అందరికీ నమస్కారం. బీసీల హక్కుల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో గత 45 సంవత్సరాలుగా కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి హక్కుల్ని సాధించుకోగలిగినాం. అయితే ఈ భారతదేశంలో తీరనటువంటి సమస్య చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ సాధించాలనే ఉద్దేశం పైన ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మార్లు అనేక పర్యాయాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసిన, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు పరిష్కరింప చేయలేదు. ఈ కారణంగానే పలుమార్లు ఢిల్లీలో కూడా అనేక ఉద్యమాలు కూడా శ్రీకారం చుట్టాం. అయితే చివరిగా ఆర్ కృష్ణయ్య గారు బీసీ వాదం నెగ్గిందని మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాన వేసుకున్నాయి. అందుకు ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశం అంతా కూడా జనాభా లెక్కల సేకరణ చేయాలని, అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల యొక్క జనాభా లెక్కల సేకరణ జరిపి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం జరిగిందంటే అది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మేము సాధించే ఘన విజయంగా చెబుతున్నాం. అది సరిపోదు, మాకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కావాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 56 నుండి 60% ఉన్న బీసీ వర్గాలకు ఈరోజు భారతదేశంలో పులులకు లెక్కలు ఉన్నాయి, సింహాలకు లెక్కలు ఉన్నాయి, కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి. అయితే బీసీ వర్గాల యొక్క జనాభాలు మాత్రం లెక్కలు తేల్చడం కారణం ఎందుకంటే బీసీ జనాభాల యొక్క లెక్కలు కానీ తేలితే రాజకీయ పార్టీలు పునాదులు కదిలిపోతున్న ఒకే ఒక నెపంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి ఈ భారతదేశంలో జనాభా లెక్కలు తీయకుండా చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా చేస్తున్న వైనాడు నిరసనగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మా నాయకులుగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా ఎవరైతే నూకాలమ్మ యాదవ్ అనేటువంటి మా ఆంధ్ర రాష్ట్ర ఇన్ఛార్జి కానీ, అదేవిధంగా నేను కానీ ఇతర రాష్ట్రంలో జిల్లాలో అధ్యక్షుల యొక్క ముఖ్య నాయకుల యొక్క నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం నుండి చలో ఢిల్లీ హలో బీసీ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ నెల 18, 19 తేదీలో 18వ తేదీ ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, 19వ తేదీన అదేవిధంగా మన ఆంధ్ర భవన్లో అంబేద్కర్ ఆడిటోరియంలో జాతీయ స్థాయిలో ఒక సెమినార్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఇప్పటికే గత వారంలోనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులు కానీ పలువురు రాజకీయ పార్టీలకు అత్యధికంగా అందరి పార్లమెంటు సభ్యులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరూ దాదాపు 23 మంది పార్లమెంటు సభ్యులతో పాటు 5 మంది కేంద్ర మంత్రులు కూడా ఈ 18, 19 తేదీలు జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం నుండి కూడా దాదాపు వేలాది మందికి బీసీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రత్యేక ట్రైన్లలో కానీ ఫ్లైట్లలో కానీ బయలుదేరి వెళ్తున్నాం. తాడో పేడో తేల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెళ్తున్న సందర్భంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మా న్యాయమైనటువంటి పోరాటానికి మేము చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి హక్కుల సాధన కోసం చేసిన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు, బీసీ మేధావులు, బీసీ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి మన హక్కుల సాధన కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నారు.